ఎంసీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చాలా రోజుల తర్వాత అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన రోజు ఈ సందర్భంగా పాలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అరచేతల వైకుంఠం చూపించి ఎన్నికల హామీలతో కనికట్టు చేసి మాయామర్మం చేసిన నారా చంద్రబాబు నాయుడు ది గ్రేట్ మోసగాడని ఎట్టకేలకు తన ముసుగు తీశారని చెప్పారు. ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఇవాళ ఆ హామీలను నెరవేర్చలేమని, పథకాలు ఇవ్వలేమని నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను దగా చేశాడని మండిపడ్డారు. సాక్షాత్తు సచివాలయంలోనే ఈ ప్రకటన చేశాడని, ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా, వణుకు లేకుండా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రజలను మోసం చేయగలడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులి నోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చెప్పిన హెచ్చరికలు మరోసారి నిజమయ్యాయని తెలిపారు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారని తెలిపారు. జగన్ విశ్వసనీయత, ఆయన చిత్తశుద్ధి, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఏ మీటింగ్లో అయినా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు, విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధి విషయంలో, ఉద్యోగాల విషయాల్లో ఆయన కొడుకు మాట్లాడినటువంటి వాక్యాలను తీసుకొని ఈరోజు ప్రజలు మీరు చెప్పినటువంటి వాక్యాలను నమ్మి, ఆ మాటలు నమ్మి ఓట్లేసి మీరు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి అంటే, మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అని మనకే చెప్తున్నాడు. ఆయన ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదు, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాను కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైర్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖకి కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన ఇష్టం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం గాని, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గానీ ఐ వాంట్ గివ్ ఇట్. ఏది రైతైనా అవసరపడాలి, గవర్నమెంట్ అయినా అవసరపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవసరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్ అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్. ఆయన పాపం చంద్రబాబు నాయుడు గారు పొరపాటు పడ్డారు. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఏం గమనించారో నేనైతే ఒకటి గమనించాను. ఎన్నికల ముందు గొంతు చింపుకొని నేను సంపద సృష్టిస్తాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏదైతే ఇస్తున్నారో వాటికన్నా అధికంగా ఇస్తాను అని పథకాల పేర్లు మార్చి అమ్మ ఒడిని తల్లికి వందనం చేసి ఈరోజు మీడియా సోదరులందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గొంతులో వచ్చినటువంటి స్వరం రైతు భరోసా, కానీ ఆయన పెట్టిన పేరు అన్నదాత సుఖీభవ కూడా చెప్పుకోలేకపోతున్నాడు. జగనన్న పెట్టినటువంటి పథకాన్ని రైతు భరోసా ఇస్తాను అని చెప్తున్నాడు తప్ప నేను పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు కూడా. అంటే పూర్తిగా ప్రజలను మోసం చేసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు నాకు సుదీర్ఘ అనుభవం ఉంది, నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో వాటికన్నా మేము ఎక్కువ ఇస్తామని పగల్బాలు పలికి
ఈరోజు కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉండి ఆనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉంటే కూడా కేంద్రంలో బీజేపీతో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాటాని నిలదీసి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తానని ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడో వాటన్నిటినీ కూడా నెరవేర్చారా లేదా? ఈ రోజు మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు బటన్ నొక్కేది ఏముంది, ఎవరైనా నొక్కుతారు అని మాట్లాడినారు. నొక్కండి, మీకు దమ్ముంటే ఇప్పుడు నొక్కండి బటన్, మేము చూస్తాం. బటన్ నొక్కేది ఏముంది, ఎవరైనా నొక్కుతారు. ముస్లాం కూడా నొక్కేస్తుందని చెప్పారు. పిలుచుకొచ్చి నొక్కించండి ఇప్పుడు ముస్లాంని. కాబట్టి మాదంతా కూడా ఒకటి డిమాండ్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇది మా హెచ్చరిక. మేము ఇంకా రోడ్లలోకి రాలేదు, మీకు హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బోర్డు పెట్టి మీ గ్రామానికి ఇంత డబ్బులు వచ్చింది చూసుకోండి. ఈ రోజు మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ప్రజలారా 7 నెలలు పూర్తయింది. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 నెలలకి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎంత పడిందో చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు 7 నెలలైంది, ఎంత డబ్బులు పడిందో చెక్ చేసుకోండి. మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది చూసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా? ఇప్పుడేం ఎన్నికలు లేవు, రేపేం మీరు ఓట్లు వేసే పనేం లేదు. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, మీరు పరిశీలన చేసుకోండి. ప్రజలందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుకుంటా ఉండేది, ఎవడో పనికిమాలిన మీడియాలో పనికిమాలిన రాతలు రాస్తే మీరు నమ్మి ఈరోజు మీ గోతిని పాపం మీరే తవ్వుకున్నటువంటి పరిస్థితి మాకు కనిపి. అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటే, ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది. కొడతారంటే భయం, ఇస్తారంటే ఆశ తీసుకుందామని. అలా ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని సరిపోవనో లేదో ఆయన ఇస్తున్న దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారనో ఆశపడి మీరందరూ ఓటేయడంలో తప్పు లేదు. కానీ దాన్ని మనం సాధించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు రోడ్లలోకి వచ్చి చెప్పినటువంటి ఎవరైతే ఆ రోజు చెప్పారో వాళ్ళందరినీ నిలదీస్తేనే మీకు ఈ 5 సంవత్సరాల పథకాలు వస్తాయి. లేదంటే ఇట్లా మాయ మాటలు చెప్పి ఈరోజు మీరు చూడండి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పి అమ్మకు వందనానికి పంగనామం పెట్టి అమ్మకు వందనం పోయి తండ్రికి ఇంధనం ఇస్తా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు. తండ్రికి ఇంధనం కరెక్ట్గా ఇస్తానా లేదా? గవర్నమెంట్ వచ్చిన 15 రోజులకే వాళ్ళ నాయకులు కార్యకర్తలు షాపులు ఎక్కడున్నాయి, ఎవరు ఏం చేయాలా, దౌర్జన్యంగా వేసిన వాళ్ళని, టెండర్లు వేసిన వాళ్ళని కొట్లాడి అవి తీపిచ్చి వాళ్ళ షాపులు పెట్టుకొని మందు అమ్ముకుంటున్నారు కదా. అదేవిధంగా నువ్వు ప్రజలకు కూడా అన్నీ కూడా సూపర్ 6 అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలను అడుగుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బోర్డు పెట్టి మీ గ్రామానికి ఇంత డబ్బులు వచ్చింది చూసుకోండి. ఈరోజు మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ప్రజలారా 7 నెలలు పూర్తయింది. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 నెలలకి మీ బ్యాంక్ అకౌంట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు 7 నెలలైంది, ఎంత డబ్బులు పడిందో చెక్ చేసుకోండి. మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది చూసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా?
ఇప్పుడేం ఎన్నికలు లేవు, రేపేం మీరు ఓట్లు వేసే పనేం లేదు. నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, మీరు పరిశీలన చేసుకోండి. ప్రజలందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుకుంటా ఉండేది, ఎవడో పనికి మాలిన మీడియాలో పనికి మాలిన రాతలు రాస్తే మీరు నమ్మి ఈరోజు మీ గోతిని పాపం మీరే తవ్వుకున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది అని మాత్రమే మేము చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది, అవకాశం కోసం ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు, అవకాశం తీరిపోతే మనకు ఒక సామెత ఉంది, అట్లా అయిపోతాడని. కానీ మీరు ఎవరు వినకుండా ఆశపడి ఈరోజు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటుంటే నవ్వు వస్తూ ఉంది. చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, డబ్బులు లేదు, దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎక్కడ న్యాయం అండి చంద్రబాబు నాయుడు గారు? ఇదేమైనా న్యాయం అనిపిస్తూ ఉందా నీకు? కనీసం ఆత్మ పరిశీలన చేసుకొని అడుగుతాను మిమ్మల్ని. దయచేసి వీటినన్నింటినీ కూడా నెరవేర్చకపోతే మళ్ళీ 5వ తేదీ మా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పెద్ద ధర్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడటానికి, ప్రజలకు ఎక్కడ కానీ చిన్న అన్యాయం జరిగినా మేము ఒప్పుకోము, సహించం. ఇది హెచ్చరిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒక్కటైన శ్రీకాళహస్తికి రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, బిస్కెట్లు, మజ్జిగ పంపిణీ చేస్తామని, అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణంలో సీసీ కెమెరాలు, పిల్లలకు జీపీఎస్ పద్ధతిలో ట్యాగ్లు, మెడికల్ సిబ్బంది, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 20 మంది సభ్యులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గాను సేవా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంలోనే ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది. ఇక 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగా ఇస్తాం. మరొక విషయం, ముందు సమీక్షలో కొంత ఆలస్యమైన ఇవాళ ఆ విషయాన్ని కూడా చెప్పాలి. మహాశివరాత్రి పర్వదినాన కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమంలో జ్ఞానప్రసూనాంబ యొక్క కార్యక్రమం కూడా కలిసి జరుగుతూ ఉంటుంది. ఇద్దరి ఆశీస్సులతోనే భక్తులు బయటకు వస్తారు. కాబట్టి 3 రోజుల పాటు 24, 25, 26 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక వస్త్రం, అంటే అది జాకెట్ వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారి సూచనని మేమందరం ఆమోదించాం. జ్ఞానప్రసూనాంబ యొక్క పసుపు కుంకుమలు సారితోటి ఇక్కడికి దర్శనానికి వచ్చిన ప్రతి మహిళ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని వెళ్ళే విధంగా అది కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేయాలని మా అధికారులకు ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను నడపడానికి సేవా కమిటీని వేయడం జరుగుతుంది.
దాదాపుగా 25 మంది సభ్యులతో ఈ సేవా కమిటీని మేము ఇస్తాము. సేవా కమిటీని మేము ఇస్తాము. ఈ సేవా కమిటీ మహాశివరాత్రి ఉత్సవాలు అయ్యే వరకు పనిచేస్తుంది. ఎమ్మెల్యే గారు, ఈఓ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుకుంటూ చేయడం కూడా జరుగుతుంది.